పద్మ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును ఏ విధంగా పూజించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పటి వరకు మనం మానసిక పూజ గురించి అనుకున్నాం కాబట్టి ఇప్పుడు భౌతికంగా శ్రీ మహావిష్ణువుని ఎలా అర్చించాలి అనే విశేషాన్ని అనుకుందాం. మహావిష్ణువు లక్ష్మి కలిసినటువంటి ప్రతిమ కానీ లేదా మహావిష్ణువు లక్ష్మి వేరువేరుగా ఉన్నటువంటి ప్రతిమలు కానీ అలా ఉంచుకొని మనకున్నటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తొందరగా అస్సలొద్దు. పరమేశ్వరుడికి ఇష్టం ఏమిటి అంటే శనై పూజ, నిదానంగా చేయబడే పూజ. విశ్వస్మై నమః, విష్ణవే నమః, వషత్కారాయ నమః, అలా నిదానంగా విష్ణు సహస్రనామాల్ని ఒక్కొక్కటి చదువుతూ ఒక్కొక్క పుష్పం చొప్పున ఏర్పాటు చేయండి. 1000 నామాలు అయ్యేసరికి పుష్పాలన్నీ కూడా విష్ణువు చుట్టూ అలా చేరిపోయి ఓ తీగ అల్లుకున్నట్టుగా అలా ముఖం దాకా వచ్చుంటే అది నిజమైన విష్ణువుకి చేయబడ్డటువంటి పూల కవచంగా అవుతుంది, పుష్ప కవచం అమ్మవారితో సహా. మన ఆనందం. ఎరుపు పువ్వులు పెట్టండి, పసుపు పువ్వులు పెట్టండి, తెల్లని పువ్వులు పెట్టండి, నీలిరంగు పుష్పాలు పెట్టండి. నవగ్రహాలు మనకున్నాయిగా. జపాకుసుమ సంకాశం, ఏ మందారాలు ఉన్నాయో అవి సూర్యునికి సంకేతమైనటువంటి పుష్పాలు, ఎర్రని పుష్పాలు పెట్టు. తర్వాత చంద్రుడు ఇన శశి కుజ రాహు జీవ మంద జ్ఞ కేతు భృగుజ ఇతి నవానాం కృత్తికాది క్రమేణ జ్యోతిషం తెలియచేస్తుంది. శశి, చంద్రుడికి ఇష్టమయ్యేటటువంటి తెల్లనైన పుష్పాలను పై వరుసలో పెట్టండి. ఇన శశి కుజ, పగడపు రంగులో ఉండేటటువంటి పుష్పాలు. పగడాలంటే ఎర్రగా ఉండే పగడాలంటే పూర్తి నకిలీవే అని అర్థం. ఏమాత్రం తేజస్సు లేకుండా అదో రకంగా ఉంటాయి, అవి నిజమైనటువంటి పగడాలు. అదిగో కుజగ్రహాన్ని స్వయంగా అక్కడ పరమేశ్వరుడి దగ్గర ఉంచి ఆ కుజ పీడ నాకు లేకుండా ఉండేలా చేయవలసింది స్వామి అని గ్రహ అధిపతిగా శ్రీ మహావిష్ణువుని భావిస్తూ అలా పెట్టండి. అలాగే రాహు గోమేధికం, స్పష్టంగా ఆవు మూత్రం ఏ విధంగా ఉంటుందో ఆ రంగులో కనిపిస్తూ ఉంటాయి. పుష్పాలు చాలా కనిపిస్తాయి మనకి. పూర్వపు రోజుల్లో దేవాలయాల్లో ఒక్కొక్క గ్రహాన్ని సంకేతీకరించేటటువంటి విధంగా కొన్ని పుష్పాలు అలా వేసేవారు. తర్వాతి కాలంలో విజ్ఞాన శాస్త్రం పెరిగాక ఎర్రగా ఉండే మందార పువ్వుని నల్లగా, తెల్లగా, పచ్చగా, ఇంకో రకాలుగా మార్చేస్తే ఆ ప్రాచీనులు ఏర్పాటు చేసినటువంటి గ్రహ విధానం దెబ్బతిని సంప్రదాయం ఓ పక్కకి జరిగిపోయింది. అంచేత ఇలా నవగ్రహాలకి సంబంధించినటువంటి రంగులుండే పుష్పాలని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుని అలా 9 వరుసలలో స్వయంగా స్వామికి ఆ విధమైనటువంటి అభిషేకాన్ని, అంటే ఈ పుష్పాభిషేకాన్ని చేస్తే 1000 నామాలతో ఎంత గొప్పగా ఉంటుంది. అలా చేయడం, పుష్పాలతో అంతా అభిషేకం అయిపోయిన తర్వాత, అంటే పుష్పాలతో అర్చన అంతా అయిపోయిన తర్వాత ధూప దీప నైవేద్యం బాగా గుర్తుంచుకోవాలి. ధూపాన్ని అంటే అలా మొహం నుంచి కాదాలకి అలా తెచ్చే పాదాల దాకా అలా అనేయడం కాదు. పుష్పాల మధ్యలో కానీ ధూపాన్ని వేస్తే పుష్పపు సువాసనతో పాటు ధూప సుగంధం కూడా చేరి సరిగ్గా స్వామికే చెందుతుంది. ఎంత గొప్ప ఆలోచన ప్రాచీనులు చేసేది. పూర్వపు అర్చకులు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే కాస్త వయసు ఉన్నటువంటి అర్చకులు ఉంటే వాళ్ళు పుష్పాల మధ్యలోనే ధూపం వెళ్ళేలా ఏర్పాటు చేస్తారు, మొహం మీదకి పెట్టారు. అంచేత ధూపం తరువాత దీపం, అమోఘమైన దీపాన్ని. ఎందుకని? ఆ ముఖం నుంచి పాదాల వరకు ఈ అమోఘమైన అర్చన సాగిన తర్వాత పరమేశ్వరుడు ఎంత తేజోవంతుడిగా కనిపిస్తున్నాడు. అంతకుముందు కంటే మనం స్తోత్రాన్ని చేసి పూజ చేసిన తర్వాత తేజస్సు పెరుగుతుంది స్వామిలో. బింబశ్యైవాతిశాయనాథుడు నాగమశాస్త్రం. మనం చేసే పూజను బట్టి ముఖం వికసిస్తుందని, అలా చిరునవ్వు నవ్వుతూ ఉండేటటువంటి రూపం కనిపిస్తుంది మనకి. దీపం అంటే ప్రత్యక్ష దీపాన్ని చేసేటప్పుడు ముఖం ఎంత ప్రశాంతంగా ఉంది, అనుగ్రహ దృష్టితో చూస్తోంది అని గమనించుకోగలగాలి. ధూపం దీపం తర్వాత నైవేద్యం.
నైవేద్యం ఏ కాలానికి సంబంధించిన ఏ అనారోగ్యం వస్తుందో ఆ అనారోగ్యం తొలగేందుకుగా నేను నీకు ప్రసాదాన్ని నివేదన చేసి తత్ అనుగ్రహంగా నేను స్వీకరిస్తున్నానని మనకి సంబంధించిన ఆరోగ్య రహస్యం ఇమిడి ఉన్నటువంటి ప్రసాదాన్ని మాత్రమే ఆయనకి నివేదన చేస్తాం. నాయన నువ్వు ఇచ్చింది తిరిగి నీకే సమర్పిస్తున్నాను. ఇలా చేస్తే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పరమేశ్వరుడు పొందుతాడు. అది భౌతిక పూజ. భౌతిక పూజకి ముందు అంటే మనం మానసిక పూజను చేశాం. ఈ మానస భౌతిక ఉభయ పూజ అయితే అది నిజమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. యథార్థంగా వైకుంఠంలోనే ఉండి ఏకాదశి నాడు పరమేశ్వర దర్శనాన్ని చేసి అర్చించినట్లు అవుతుంది. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.